20 ఏళ్ళైందిరా తాగి. 20 సంవత్సరాల క్రితం నా గీతకిచ్చిన మాట కోసం మందు మానేశాను. తనే మాట తప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, కానీ తను నా మీద చూపించిన ప్రేమ మాత్రం నా జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోయింది. చియర్స్. చియర్స్ టు దోస్ హు లుక్ అప్ టు యూ యాజ్ గాడ్. ఎవరు నేను దేవుడు అనుకుంటారో వాళ్ళకి చియర్స్. గీత ఎప్పుడూ చెప్పేది, ప్రేమ కన్నా గొప్పది భూమి మీద ఏదీ లేదని. నమ్మేవాడిని కాదు, హేతువాదిని కదా, లాజిక్ కోసం వెతికేవాడిని. తను పోయాక అర్థమైంది ప్రేమ ఏ లాజిక్కి అందని మ్యాజిక్ అని. మిస్ అయిపోయాను రసీను. కొంచెం ప్రేమ కూడా గీతకు అర్థమయ్యేలా చూపించలేకపోయాను. మళ్ళీ అలాంటి ప్రేమ నీ కళ్ళలో వసుధ పైన చూశాను. That same old bloody logicless magic called love. అందుకే నువ్వు గీత గ్రేట్ అంటున్నది. ఎంత గ్రేట్ అంటే ప్రేమించిన అమ్మాయి కోసం ఇన్ని వేల కోట్లు ఎడంకాలతో తన్నుకుంటూ వెళ్ళిపోయావు. ఎవడని చేస్తాడనే భయం లేకుండా నేను దొంగని అని నిజాన్ని కుంటబద్దలు కొట్టేశావు. అందుకే నీ పిచ్చి గ్రేట్ అంటున్నది. నిన్ను చూశాక అర్థమైంది దేవుడు అంటే ఏంటో. నేను దేవుణ్ణి కాదు సార్. రే పిచ్చోడా, దేవుడు అంటే రాళ్ళు, రెప్పలు, ఫోటోలు, విగ్రహాలు కాదు. అవి నమ్మకాలు. అక్కడ దేవుడు ఉన్నాడంటే ఉన్నట్టు, లేడంటే లేనట్టు. కానీ కోట్లాది జనం నీ మీద పెంచుకున్న నమ్మకం ఉంది చూడు, అది దేవుడంటే. కల్మషం లేని నీ ప్రేమ, ప్రేమకి తప్ప దేనికి లొంగని నీ నిజాయితీ ఉంది చూడు, అది దేవుడంటే. నా భాషలో చెప్పాలంటే మనిషికి మనిషే సాయం అంటుంది నాస్తికత్వం. సాయం చేసే మనిషే దేవుడు అంటుంది ఆస్తికత్వం. ఏ మతమైనా చివరికి చెప్పేది ఒకటే, నిజాయితీగా బ్రతుకు, వీలైతే నలుగురికి సాయం చేయి, అంతే కదా. ఎవరికో సాయం చేసే పొజిషన్లో నేను లేను సార్. నేనే ఇరుక్కుపోయి ఏడుస్తున్నా. ఏడు, ఏం పర్లేదు. నీతికి నిలబడేవాడికి, నిజాయితీగా బతికేవాడికి ఏడుపు ఎప్పుడూ తప్పదు. చెమట పట్టకపోతే చల్లగాలి విలువ తెలీదు, సంఘర్షణ పడకపోతే జీవితం విలువ తెలీదు. అసలు ఒక్కప్పుడు నీ గురించి మాత్రమే ఆలోచించేవాడివి, ఇప్పుడు ఆ పిల్లాడు ఏషాని ఆదుకోలేకపోయానని పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావు, అవునా కాదా? నీ అంత జాలి వాడికొచ్చిన జబ్బుకు లేదురా. ఇలాంటి రకరకాల జబ్బులతో ఎంతో మంది పిల్లలు బాధపడుతున్నారు సీను. దేశంలో కొన్ని వేల మంది ఏషాలకి నువ్వే సాయం చేయాలి. నేనా? అవును, పిచ్చి జనం రా పాపం. ఏదంటే అది నమ్మేస్తారు. ఎప్పుడు వీళ్ళకి ఎవరో వస్తారు, ఏదో చేస్తారన్న నిస్సహాయత ఎప్పటికీ పోదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? జనం నిన్ను దేవుడిని చేస్తే వచ్చిన 2000 కోట్లు ఆ జనానికే పంచు. నీ సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ నమ్మకాన్ని గెలిపించు. నేను దేవుడి నుంచి మనిషిని చేసి నీ ప్రేమని నేను గెలిపిస్తాను.